2017లో రిలీజ్ అయిన కుక్ అప్ ఎ స్టార్మ్ అనే ఒక మ్యాండరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. సినిమా ప్రారంభంలో మనకి హాంకాంగ్ లో ఉన్న స్ప్రింగ్ అవెన్యూ అనే ఒక చిన్న టౌన్ ని చూపిస్తారు. ఈ టౌన్ లో ఒక ఫేమస్ అయిన చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది. దాని పేరు 7 రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఏం కొత్తది కాదు. దీన్ని స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలుగా వీళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ ని మాత్రం సర్వ్ చేస్తూ ప్రజల చూపులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. 7 రెస్టారెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ రెస్టారెంట్ స్టార్ చెఫ్ స్కై. అండ్ ఇతనే ఈ సినిమా హీరో. స్కై అతని చిన్నప్పటి నుంచి కుకింగ్ మాత్రమే చేస్తున్నాడు. ఇతను ప్రిపేర్ చేసే ఫుడ్ చాలా టేస్టీగా ఇంకా డెలీషియస్ గా ఉంటుంది. మన హీరో అతని వంటలో కస్టమర్స్ ని డిసప్పాయింట్ చేసిన రోజు అనేదే లేదు కాబట్టి అతని చేతి వంటని తినేందుకు ఈ టౌన్ లో అతనికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పుడు కూడా స్కై చేసే డిషెస్ ని టేస్ట్ చేయడం కోసం కస్టమర్స్ చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తుంటారు. తన పేరు యూని. తను మన హీరో స్కై ఫ్రెండ్. అండ్ తను కూడా ఈ రెస్టారెంట్ లోనే పనిచేస్తుంది. యూని కస్టమర్స్ ని అటెండ్ చేస్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి రెస్టారెంట్ క్యూ ని పట్టించుకోకుండా డైరెక్ట్ గా లోపలికి వచ్చి టేబుల్లో కూర్చుని అతని ఆర్డర్ ని ఇస్తాడు. అయినా అందుకు మన హీరో అతన్ని వెళ్లి లైన్ లో రమ్మని రూట్ గా చెప్తాడు. కాబట్టి అతను టెన్షన్ అయి కోపంలో అతని పవర్ ఏంటో దాని గురించి చెప్పి, ఇంత చిన్న రెస్టారెంట్ పెట్టుకుని మీరే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు కదా, త్వరలో మా బాస్ మీ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఒక 3 స్టార్ రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత మీకు వ్యాపారం ఎలా అవుతుందో నేను కూడా చూస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అతని మాటల్ని విన్న యూని లైట్ గా నర్వస్ అయినా మేబీ అతను అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా అని తను దాని గురించి మర్చిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఫ్రాన్స్ ని చూపిస్తారు. ఫ్రాన్స్ రాజుకి ఒక కొడుకు పుట్టాడు కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తుంటారు. అదేలా ఇక్కడికి వచ్చి గెస్టులందరికీ భోజనం తయారు చేయడానికి ఎన్నో వరల్డ్ క్లాస్ షెఫ్ ని కూడా అపాయింట్ చేశారు. వాళ్ళలో ఒక షెఫే ఈ సినిమాలో ఇంకో మెయిన్ క్యారెక్టర్. అతని పేరు పాల్. మన హీరోస్ కై ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నిటిని ప్రిపేర్ చేస్తే పాల్ మోడర్న్ గా టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలా డిఫరెంట్ అయిన డెసర్ట్స్ ని ఇంకా డిషెస్ ని తయారు చేస్తాడు. అందులోనూ ఇతను ప్రిపేర్ చేసే ఫుడ్ చూపికి సింపుల్ గా కనిపించిన దాన్ని టేస్ట్ చేసే వాళ్ళకి అందులో అతను ఎన్ని ఫ్లేవర్స్ ని యూజ్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు పాల్ ఎగ్ లో